Rashi. Happy birthday to Rashi. Happy birthday to Rashi. Hello everyone, welcome back to my channel. Okay, so if someone asks you audience ఏ యాక్ట్రెస్ కి కొరియా బూ అని నేమ్ ట్యాగ్ ఇచ్చారు అని, కొరియా బో అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఇట్ మీన్స్ అ నాన్ కొరియన్ పర్సన్ హూ ఇస్ ఎక్స్ట్రీమ్లీ అబ్సెస్డ్ విత్ కొరియన్ కల్చర్, కేపాప్ అండ్ డ్రామాస్. సో మన ఇండస్ట్రీలో ఇలాంటి ఒక యాక్ట్రెస్ ఉంది, తన పేరే రష్మిక మందన. తను ఫస్ట్ మూవీతోనే ఫ్యాన్స్కి ఫేవరెట్ అయింది. ఆమెకి నేషనల్ క్రష్ అని ట్యాగ్ కూడా వచ్చింది. బట్ కొన్ని రోజుల తర్వాత చాలామంది ఆమె బిహేవియర్లో చాలా క్రింజ్గా అనిపిస్తుంది అని కామెంట్ చేయడం స్టార్ట్ చేశారు. రష్మిక తన కెరియర్ స్టార్ట్ అయ్యాక 1-2 years తర్వాత మీరు కెమెరా ముందు తనని ఎప్పుడు నార్మల్గా చూసారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే తను ఎప్పుడు కెమెరా ముందున్న ఒక కొరియన్ బూ అంటే కొరియన్ హ్యాండ్ జెస్చర్స్ కానీ, కొరియన్ హార్ట్ సింబల్స్ కానీ, వియర్డ్ కొరియన్ జెస్చర్స్ చేస్తూ మనకి క్యాప్చర్ అవుతుంది. రష్మికని ఇప్పుడు చాలామంది అదే విషయంలో ట్రోల్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ అ కొరియన్ ఇన్స్పైర్డ్ జెస్చర్స్. యాక్చువల్లీ ఈ జెస్చర్స్ నార్మల్గా అందరూ చేస్తారు, చాలామంది సెలబ్రిటీస్ కూడా చేస్తారు. అండ్ నేను కూడా నార్మల్గా ఫొటోస్ దిగితే క్యూట్ హ్యాండ్తో హార్ట్ జెస్చర్ నేను కూడా చేస్తాను, విచ్ ఇస్ యాక్చువల్లీ క్యూట్. కానీ కొన్నిసార్లు అవి చాలా క్యూట్గా ఉంటాయి, అదే టైం పాస్ అవుతున్న కొద్దీ పీపుల్కి అది క్రింజ్ లా కూడా అనిపిస్తుంది. రష్మిక అడ్మిట్ చేసింది దట్ షీ లవ్స్ కొరియన్ డ్రామాస్ అండ్ కల్చర్ అలాట్. బట్ ఇప్పుడు ఆమె అబ్సెషన్ ఎంత ఎక్కువైంది అంటే షీఈస్ ఫర్గెటింగ్ దట్ షీ యాక్చువల్లీ లివింగ్ ఇన్ ఇండియా. ఆమె జెస్చర్స్ చూస్తే అవి కొంతమంది కొరియర్ స్టార్స్ బిహేవ్ చేస్తున్నప్పుడులా ఉంటాయి, కానీ ఇండియాలో ఇలా చేస్తే కొన్నిసార్లు వియర్డ్గా అనిపిస్తుంది. ఆల్రెడీ రష్మికకి సౌత్ ఇండస్ట్రీ నుంచి చాలా హేట్ వస్తుంది. అండ్ ఇప్పుడు ఈ యాక్షన్స్ వల్ల తనకి నేషనల్ వైజ్ క్రిటిసిజం కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆమె ఇనీషియల్గా తన కెరియర్ని కన్నడ మూవీస్ నుంచి స్టార్ట్ చేస్తుంది. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో బ్రేక్ దొరికింది. ఆ మూవీ గీతా గోవిందం విత్ విజయ్ దేవరకొండ. అండ్ అది మనకి తెలుసు ఎంత పెద్ద సూపర్ హిట్ అయ్యిందో. అండ్ తనకి ఫేమ్ కూడా వచ్చింది. అప్పటి నుంచే తనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి బికాజ్ ఆమె రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ని బ్రేక్ చేసింది. ఆ టైంలో చాలా హేట్ వచ్చింది. మూవీ ఇండస్ట్రీలో బ్రేకప్, ప్యాచప్ అనేది చాలా కామన్. అండ్ ఐ డోంట్ థింక్ యాజ్ అన్ ఆడియన్స్ మనం కూడా వాటిని ఎక్కువ పట్టించుకుంటామని. కానీ రష్మిక మందనాకి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి దేనివల్ల కన్నడ ఆడియన్స్ తనని హేట్ చేస్తారు. దాని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను, అది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ప్లీజ్ గో అండ్ చెక్అవుట్. తన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా తర్వాత రష్మిక తెలుగులో చాలా మూవీస్ చేసి పాపులర్ అయింది. కానీ కన్నడ ఇండస్ట్రీని కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది. ఆమెని లాంచ్ చేసిన పీపుల్కి థ్యాంక్స్ కూడా చెప్పలేదు. అసలు రష్మికకి గ్రాటిట్యూడ్ లేదని కన్నడ ఆడియన్స్ రష్మిక మీద చాలా ఫైర్ అయ్యారు. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఆమె కొన్ని ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వైరల్ అయ్యాయి అండ్ పీపుల్ లైక్డ్ హర్. కానీ కొన్నిసార్లు ఆడియన్స్ని ప్లీజ్ చేయాలని ట్రై చేసి ఓవర్ డూ చేస్తుంది. ఆమె బర్త్డే టైంలో కూడా ఒక రీల్ చాలా పాపులర్ అయింది. అందులో చాలా ప్లేఫుల్ అండ్ చైల్డిష్గా బిహేవ్ చేసింది. అండ్ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ ఎనీథింగ్ రాంగ్ అబౌట్ ఇట్ బికాస్ బర్త్డే అంటే మనం కూడా కొంచెం ఎక్సైట్ అయిపోయి కొంచెం చైల్డిష్గా బిహేవ్ చేసాము. కానీ తర్వాత ఆమె కొన్ని పబ్లిక్ అపీరియన్సెస్లో కొరియన్ హార్ట్ జెస్చర్స్, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇవి ఇవ్వడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి కామెంట్స్ ఫ్లడ్ అయ్యాయి. ట్రయింగ్ టు బి క్యూట్ బట్ యూఆర్ నాట్. షీ థింక్స్ షీ ఈస్ క్యూట్ ఆఫ్టర్ ఓవర్ యాక్టింగ్. క్రింజ్ ఓవర్లోడెడ్. వై యూ ఆల్వేస్ ఓవర్ రియాక్ట్ లాంటి కామెంట్స్ రావడం కూడా స్టార్ట్ అయ్యాయి. కెమెరా ముందు ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కంప్లీట్గా చేంజ్ అవుతున్నాయి అనిపిస్తుంది. ఆమె నిజంగానే ఇలా ఉంటుందా లేకపోతే యాక్టింగ్ చేస్తుందా? షీఈస్ ట్రైయింగ్ టూ హార్డ్ టు లుక్ టూ స్వీట్ అండ్ క్యూట్గా ఉండడానికి ట్రై చేయడంలో తప్పేమీ లేదు. అండ్ ఇలాంటి జెస్చర్స్లో కూడా తప్పేమీ లేదు. కానీ డే ఇన్ డే అవుట్ కెమెరా కనిపిస్తే చాలు ఇలాంటి జెస్చర్స్ చేయడం వల్ల రష్మిక తన రెప్యుటేషన్ని తనే ఖరాబ్ చేసుకుంటుంది. కొరియన్ డ్రామా యాక్టర్స్ చేస్తే నార్మల్గా అనిపిస్తుంది బికాజ్ అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ దర్ కల్చర్. కానీ అదే ఇండియన్ యాక్ట్రెస్ ఇలా చేస్తే కొన్నిసార్లు వియర్డ్గా అనిపిస్తుంది. సెలబ్రిటీస్ కెమెరా ముందు ఉంటారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ని మైక్రో లెవెల్లో అబ్జర్వ్ చేస్తారు. అందుకే చాలాసార్లు ఎక్స్ట్రా స్వీట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు మన సెలబ్రిటీస్. రష్మిక కెరియర్లో కూడా అది సేమ్ బికాస్ ఎర్లీ కెరియర్లో ఆమె కన్నడ ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసింది. నేను ఇక్కడ చెప్పడం లేదు ఏ సెలబ్రిటీ డిసప్పాయింట్ చేయట్లేదు అని, కానీ రష్మిక కేసులో అది చాలా విజిబుల్గా కనిపిస్తుంది.
మీలో ఎంతమందికి ప్రియా ప్రకాష్ వారియర్ గుర్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే 2019లో ఓరు అదర్ లవ్ మూవీలో ఒక 28 సెకండ్ క్లిప్ వైరల్ అయింది. స్పెషల్లీ ఆ క్లిప్లో తను కన్ను కొట్టడం ఉంటుంది చూడండి, అది చాలా ఫేమస్ అయింది. ఆ క్లిప్ సోషల్ మీడియాలో ఫైర్ లాగా స్ప్రెడ్ అయింది. ఆల్మోస్ట్ ఎవ్రీ హౌస్ హోల్డ్కి ఆమె పేరు తెలిసింది. అప్పుడు ఆమె జస్ట్ ఒక 18-19 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఉండింది. అది తనకి క్లిక్ అయింది. అలానే కెమెరా కనిపించిన ప్రతిసారి నేను అదే చేస్తాను అని ఆమె అనింది అనుకోండి, అది చాలా వియర్డ్గా ఉంటుంది. వన్స్ ఇన్ అ వైల్ ఇలాంటి క్యూట్ జెస్చర్స్ చేస్తే ఆడియన్స్కి నచ్చుతారు. కానీ కెమెరా కనిపించిన ప్రతిసారి అదే హ్యాండ్ జెస్చర్స్, అదే హార్ట్ సింబల్స్, అదే క్యూట్గా ఉండడానికి యాక్ట్ చేస్తే ఆడియన్స్ క్రింజ్గా ఫీల్ అవుతారు. అండ్ స్పెషలీ వెన్ యూర్ ఇన్ ఏజ్ ఆఫ్ 29 and 30s ఆడియన్స్కి ఇది చాలా చైల్డిష్ బిహేవియర్లా అనిపిస్తుంది అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయడం చాలా కష్టం. అందుకే రష్మికకి నేషనల్ క్రష్ నుంచి నేషనల్ క్రింజ్ ట్యాగ్ వచ్చేసింది. ఇంకా రష్మికని తన డబుల్ స్టాండర్డ్స్కి కూడా ఆడియన్స్ హేట్ చేస్తారు అండ్ రీసెంట్గా అది లైమ్ లైట్లోకి వచ్చి తన్ని బ్లేమ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, షీ క్లెయిమ్డ్ టు బి అ వెజిటేరియన్ అండ్ అ వీగన్ ప్రమోటర్. I'm a vegetarian. They just turned vegetarian, so I actually specifically eggetarian, so I eat egg. But she did a McDonald's ad promoting non-veg burgers. The new Rashmika meal at McDonald's. ఇప్పుడు పీపుల్ స్టార్టెడ్ కాలింగ్ హర్ అవుట్. మనీ కోసం ఏమైనా చేస్తుంది రష్మిక. ఇట్స్ ఆల్ అబౌట్ మనీ అండ్ ఫేమ్. వేర్ షీ గెట్స్ మోర్ లైమ్ లైట్ షీ గోస్ దేర్, ఈవెన్ ఇఫ్ షీ హ్యాస్ టు కాంప్రమైజ్ హర్ ప్రిన్సిపల్స్. ఆమె మూవీ రోల్స్ చూస్తే మోస్ట్లీ సేమ్ టైప్ ఆఫ్ క్యూట్ గర్ల్ రోల్స్, ఛాలెంజింగ్ రోల్స్ ఏమీ ట్రై చెయ్యట్లేదు తను. అండ్ నౌ బాలీవుడ్లో కూడా తను హై బడ్జెట్ మూవీస్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది వితౌట్ థింకింగ్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ ఆర్ ఇంప్రెషన్ హర్ రోల్స్ ఆర్ క్రియేటింగ్. ఇప్పుడు ఈవెన్ హర్ ఫ్యాన్స్ ఆర్ కాలింగ్ హర్ అవుట్ ఫర్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ క్రింజ్ బిహేవియర్. ఇప్పుడు రష్మిక మందనాకి ఇన్స్టాగ్రామ్ లో 47 million ఫాలోవర్స్ ఉన్నారు. వెన్ కంపేర్ టు సాయి పల్లవి ఇట్స్ జస్ట్ 11 million అండ్ సమంత 37 million, విచ్ మీన్స్ రష్మిక is more popular than సాయి పల్లవి అండ్ సమంత. అండ్ అబౌవ్ దాట్ ఆమెకి యాక్టింగ్ స్కిల్స్ వెన్ కంపేర్ టు సమంత అండ్ సాయి పల్లవి యావరేజ్ అని నా ఫీలింగ్. పాజిటివ్ గానో నెగటివ్ గానో తను పాపులర్ అవ్వడం వల్ల తనకి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో వాట్ డూ యూ గైస్ థింక్ అబౌట్ రష్మికాస్ వియర్డ్ అండ్ ఇగ్నోరెంట్ బిహేవియర్? కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గుడ్ వన్.